హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ 53B గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్. సో 2024 లేటెస్ట్ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేశారనమాట దీన్ని. రైట్. సో దేని గురించి మాట్లాడుతుందంటే ఫార్మేట్ ఆఫ్ విట్నెసెస్ గురించి మాట్లాడుతుంది. రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఫార్మేట్ ఆఫ్ విట్నెసెస్. రైట్. 6 పార్ట్స్ కింద నేను బ్రేక్ డౌన్ చేస్తున్నాను. వాటిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ స్ట్రక్చర్, సెకండ్ విట్నెస్ నంబరింగ్, థర్డ్ మెన్షన్ డేట్స్ ఆఫ్ examination. Okay, right. So fourth one, question and answer format. Right. Fifth one, objections. ఏమైనా ఉంటే అవి నోట్ చేయాల్సింది అనమాట. రైట్. అని డిసైడ్ అయితే డిఫెన్స్ సైడ్ కానీ ప్రాసిక్యూషన్ సైడ్ కానీ. నెక్స్ట్ కంటిన్యూషన్ on another date. సో ఈ 6 పార్ట్స్ కింద నేను డివైడ్ చేశాను అనమాట. ఒక్కో పార్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పారాగ్రాఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఏదో డిపోజిషన్ ఏదైతే ఉందో, విట్నెస్ డిపోజిషన్, అతని వాంగ్మూలం, దాన్ని మనం ఏంటంటే పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. రైట్. సో ఈచ్ పారాగ్రాఫ్ కూడా మనం నంబర్ ఇవ్వాలన్నమాట. సో ఈ డిపోజిషన్ నంబర్డ్ పారాగ్రాఫ్ కింద మనం డివైడ్ చేయాలి. ఎందుకు? టు మేక్ ఇట్ క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ అండ్ ఈజీ టు రిఫర్ అనమాట. సో మనకు రిఫర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. రైట్. నెక్స్ట్ విట్నెస్ నంబరింగ్ అంటే మనకి ప్రాసిక్యూషన్ విట్నెస్లో మనం ఏమంటాం? PW1, PW2 ఇట్లా నెంబరింగ్ ఇవ్వాలి. అలాగే డిఫెన్స్ సైడ్ అయితే DW1, DW2. సో న్యూట్రల్గా ఉండేవాళ్ళు అయితే కోర్టు విట్నెస్లో ఉన్నారు కదా, CW1 అంటే మెడికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వీళ్ళంతా CW2 ఇట్లా నంబరింగ్ ఇవ్వాలన్నమాట. రైట్. నెక్స్ట్ మెన్షన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నాం కదా. క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, చీఫ్ ఎగ్జామినేషన్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, ఆ రీ ఎగ్జామినేషన్ ఏవైతే జరిగాయో, సో వీటికి సంబంధించిన డేట్స్ అని మనం మెన్షన్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆ డేట్ని బట్టి మనం ప్రోగ్రెస్ని ట్రాక్ చేయగలుగుతాం. రైట్. అలాగే ఈ 2 స్టేజెస్ మధ్య ఏమైనా డిలే వచ్చినా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. సో అందువల్ల డేట్స్ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్, సో ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లోనే అతని ఇచ్చే సాక్ష్యాన్ని తీసుకోవాల్సి ఉంది అనమాట. ఈ టెస్ట్ మనీ, ఆ డిపోజిషన్. రైట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుంది. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ వల్నరబుల్, ఈ ఓల్డ్ ఏజ్ కానీ, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఇచ్చే ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసే కేసెస్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడు తీసుకోవచ్చు. అలాగే హాస్టైల్ విట్నెస్ ఉంటారు కదా, సో వాళ్ళ విషయంలో కానీ. రైట్. సో మనకు అవసరమైనప్పుడు మాత్రమే, అన్నిసార్లు కాదనమాట. ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ పార్ట్ వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో తీసుకుంటారు. సో ఏదన్నా క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, అంటే లీడింగ్ క్వశ్చన్ ఇట్లాంటి విషయంలో కానీ అడుగుతున్నప్పుడు, లేదా చీఫ్ ఎగ్జామినేషన్లో కానీ, చీఫ్ ఎగ్జామినేషన్లో మనకి లీడింగ్ క్వశ్చన్స్ అలౌ చేయడానికి లేదు కదా, ఎట్లాగా ఇలాంటివి వచ్చినప్పుడు ఏంది అబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా రైజ్ చేసినట్టయితే అది డిఫెన్స్ వైపు నుంచి కానీ, ప్రాసిక్యూషన్ వైపు నుంచి కానీ, సో వాటిని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని అట్ ది సేమ్ టైం అవి అక్కడే డిసైడ్ చేయొచ్చు. లేదంటే ఆ డిపోజిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు వెయిట్ చేసి లాస్ట్లో వాటికి సంబంధించి చెప్పొచ్చు అనమాట. ఇవి కూడా ఎవిడెన్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట ఇవి. రైట్. నెక్స్ట్ వన్, కంటిన్యూషన్. సో కంటిన్యూషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే సరే సపోజ్ ఈరోజు మనకి ఎవిడెన్స్ స్టార్ట్ చేసాం అన్నమాట, రికార్డ్ చేయడం. రైట్. ఆ డిపోజిషన్ తీసుకోవడం. ఈ డిపోజిషన్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ సింగిల్ సిట్టింగ్. ఒకే సిట్టింగ్ అది కంప్లీట్ కానట్లయితే ఆ రికార్డ్ ఏదైతుందో క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఏమని? కంటిన్యూషన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ PW2 అని చెప్పి మెన్షన్ చేసి ఆ తర్వాత ఎందుకు? సో మనం ఇక్కడ కంటిన్యూషన్ అని ఇక్కడ ఒకటి మెన్షన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే అది పోతుందన్నమాట. ఆ కంటిన్యూటీని ఇంటాక్ట్గా ఉంచుతుంది అనమాట. సో
సో ఈ ఫార్మేట్లో అనమాట మనం ఎవిడెన్స్ రికార్డ్ చేయాల్సింది. సో ఇలా ఫార్మేట్ చేయాలన్నమాట. రైట్.